శ్రీరామ జయ జయ రామ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. శ్రీరామనామం మహిమాన్వితమైనది. శ్రీరామ తత్వము దివ్యమైనది. శ్రీరామలో సర్వదేవతాత్మకమైన శక్తి ఉన్నది. సాక్షాత్ పరబ్రహ్మ చైతన్యమంతా నామంలోనే దాగి ఉన్నది. అందుకే అటువంటి శ్రీరామ మహామంత్రాన్ని తారక మంత్రం అంటారు. ఆ తారక మంత్ర షడక్షరి యాగాన్ని నిర్వహిస్తూ శ్రీరామ హృదయమైనటువంటి ఆంజనేయ స్వామి వారి గురించి ప్రవచనం చేసుకోవడం గొప్ప భాగ్యం. ఆ భాగ్యం ప్రస్తుతం విశాఖపట్నంలో ఎంవిపి కాలనీ సెక్టార్ 6లో ఉన్నటువంటి ఏబీసీ పార్క్ దగ్గర నిర్వహించడం జరుగుతున్నది. హనుమద్వైభవ ప్రవచనాలు ఈ యాగం నిర్వహిస్తున్న వారు నాచే ఏర్పాటు చేయడానికి సిద్ధం చేశారు. ఇది సరిగ్గా ఈ ఫిబ్రవరి నెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరుగుతుంది. దీనిలో అంగముగానే రామ షడక్షరి యాగం, హనుమత్ సంబంధమైన యాగములు జరుగుతూ ఉంటాయి. సాయంకాలం ప్రవచన రూపమైన యాగం. ఈ ప్రవచనం కూడా రామాయణం మాత్రమే కాకుండా వివిధ పురాణాల్లోని సంహితా గ్రంథాల్లోని చెప్పబడుతున్న ఆంజనేయ స్వామికి సంబంధించిన అనేక విశేషాలు, ప్రధానంగా తులసీదాస్ అందించిన హనుమాన్ చాలీసాతో మేళవిస్తూ ప్రవచనం చేయడం జరుగుతుంది. హనుమంతుని గురించి అరుదైన అంశాలని ప్రస్తావన చేసేటువంటి ఈ ప్రవచనం ఒక విధంగా హనుమన్ మంత్ర యాగం వలె నిర్వహించబడుతున్నది. ఇలాంటి ప్రవచనంలో పాల్గొని సీతారామాంజనేయ కృప పొందడానికి తగిన అవకాశాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. దీనిని అనేక మంది రామ హనుమత్ భక్త బృందవాన్ని నిర్వహిస్తున్నారు. సశాస్త్రీయమైనటువంటి యాగాలతో పాటు ప్రవచన యాగం జరగడం ఈ కార్యక్రమాలను ఉన్న ప్రత్యేకత. పెద్దలు శ్రీ శ్యామ్ గారు, అదేవిధంగా శ్రీమతి అరుణా గాయత్రి గారు తదితర భక్త బృందమంతా దీని నిర్వహణకు ఉద్యుక్తులై సజావుగా సక్రమంగా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా శ్రీ సీతారామాంజనేయ అనుగ్రహ పాత్రుడు కాగలరు. హనుమత్ సంబంధమైన విశేషాలు తెలుసుకోవడం కూడా హనుమద్ ఉపాసనయే. అదేవిధంగా హనుమద్ ఉపాసన అంటేనే సీతారామ లక్ష్మణాది దేవతా స్వరూపం యొక్క ఆరాధన. ఆంజనేయ పూజితశ్చేత్ పూజితా సర్వదేవతా అని ఒక మాట ఉన్నది. హనుమద్ ఆరాధన అంటే సర్వదేవత ఆరాధన. ప్రస్తుతం ఈ సమాజానికి హనుమత్ కృప, శ్రీరామానుగ్రహం దివ్యంగా లభించాలి కనుక ఇటువంటి ఈ యజ్ఞంలో పాల్గొని అందరూ విజయవంతం చేయగలరు, రామానుగ్రహాన్ని పొందగలరు. స్వస్తి.